అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్లి సినిమాలు, రెస్టారెంట్ల కానీ చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఈ రోజు మీరు ఆదా చేస్తే అది రేపు మీకు పనికి వస్తుంది. మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమో ఆమెకి కోపం తెప్పించినట్లే. ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. మీరు చాలా రంగాల్లో విజయం కూడా సాధిస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. పరిహారంలో ఈరోజు హనుమాన్ చాలీసా పాటించాల్సి ఉంటుంది. మీ పనుల విజయం కూడా సాధిస్తారు. ఏమరపాటుతనము మంచిది కాదు. మీరు ఈరోజు మీ యొక్క ఆకస్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి. యోగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. మరి హెల్త్ చెకప్లు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొండి బాకీలు ఒకటి వసూలు కూడా అవుతుంది. ఇక కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి యోగా వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇక పనుల వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. శివ దర్శనము మంచిది. పారిశ్రామిక వర్గాల కృషి నిష్ఫలమవుతుంది. ఈరోజు చూసినట్లయితే మరి ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేందుకు మీ ఆలోచనలను కార్యరూపం దాల్చాలి. ఆర్థిక పరిస్థితి కాస్త విషయంలో నెమ్మదించే విధంగానే కనిపిస్తుంది. వ్యాపారస్తులకు మీరు మీ నుండి ప్రయోజనం చాలామంది మీ నుండి ప్రయోజనం పొందుతారు. కానీ మీకు ఎవరు సహాయం చేయడానికి రారు. సమయము పూర్తి కావడం వల్ల కొన్ని పనులు నిరాశ చెందుతాయి. నిధులు కొంత అనుభూతి చెందుతారు. అదనపు పనులు భంగం కలిగిస్తాయి. ఏదైనా తీవ్రమైన స్థితిలో రోగులను జాగ్రత్తగా ఈరోజు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక పనికి సంబంధించిన ప్రతిదీ సులభంగా కదులుతుంది. ఈరోజు పిక్నిక్ సంబంధిత ప్రణాళిక అనేది పెంచబడుతుంది. దీని కారణంగా పని సంబంధిత ప్రణాళికల్లో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. పరిమిత ఆలోచనల నుండి బయటపడటం మరియు ఏకాగ్రత నుండి మిమ్మల్ని మీరు తొలగించడం సాధ్యమవుతుంది. పనికి సంబంధించిన సమాచారం లేకపోవడం వల్ల అవరోధం ఉండదు. ఆర్థిక నష్టం అయితే ఉండదు. సంబంధం మంచిగానే ఉంటుంది. లక్కీ సంఖ్య 17, లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు రామాలయాన్ని దర్శించాల్సి ఉంటుంది. రామనామ స్మరణము మీరు ఈరోజు 101 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.